ఆంజనేయునికి ఒక శాపం ఏమిటి అంటే, ఆ ఋషి శాపానికి ఆయన కట్టుబడి ఉన్న తత్వం, ఆయన గురించి ఎవరైనా ఆయన బలాన్ని ఆయనకు వర్ణించి చెబితే తప్ప ఆయనకి అది స్ఫురించదు. ఎందుకంటే రామాయణం ఉత్తరాఖండలో ఉంటుంది ఈ మధురమైన భావన. విచిత్రంగా ఈయన చిన్నప్పుడే చాలా అలర చేసేవాడు. అక్కడ ఋషులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, ఆ కొండలన్నీ బగల కొట్టేయడం, ఆ గడ్డి అంతా పీకేయడం. అసలే వాళ్ళు పూరిపాకలు, ఆ గడ్డి పీకేస్తే ఏమైపోతారు? వాళ్ళు పెంచుకున్న పాదులు, ఏ తోటకూర గోంగూర అంతకంటే అవన్నీ రాగేయడం, శుభ్రంగా తినేయడం, కోతి కదా. ఇవన్నీ చాలా అలరి చేసేస్తూ ఉంటే ఋషులు పిల్లాడిని ఏమన్నా అంటే హింస అవుతుంది, తల్లి అంజనాదేవి అదుపులో పెట్టలేకపోతుంది, తండ్రి వాయుదేవుడు పెట్టకపోక సంతోషిస్తున్నాడు మా వాడిని ఆ పోలికే అని. ఒక్కో తండ్రి అలాగే ఉంటాడు, పెట్టకపోక సంతోషిస్తాడు మా వాడిని ఆ పోలికే అని సంతోషిస్తున్నాడు. ఇలా కాదు ఇది అని హనుమంతునికి ఎవరైనా ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఆయన బలం గుర్తు రాకుండానుగాక.